హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హవి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనము ఎండు రొయ్యలు వంకాయతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ కర్రీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో చూసిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దేనికి ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే వంకాయ ఎండు రొయ్యలు కర్రీ చేయబోతున్నానండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ వంకాయలు నెల్లూరు సైడ్ వైపు అయితే దొరుకుతాయండి. ఈ వంకాయలు అక్క వాళ్ళది ఒంగోలు కాబట్టి ఒంగోలు నుంచి వస్తూ ఈ వంకాయలు తీసుకొచ్చారు. వంకాయల్లో ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ వేసుకొని చక్కగా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వంకాయలు అయితే చాలా సూపర్గా ఉంటుంది. అందుకని మీకు కూడా ఈ వీడియో షేర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. అయితే అరకిలో వంకాయల వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక 100 గ్రాములు ఎండు రొయ్యలు అయితే తీసుకున్నాను. చిన్న రొయ్యలు ఫ్రెండ్స్, చూస్తున్నాను చిన్న రొయ్యలు. దీని తల తోకనైతే తీసి చక్కగా శుభ్రంగా కడిగి పెట్టేశాను అనమాట. ఇందులో కావలసిన సాల్టు, టేస్ట్కి తగినంత ఉప్పు, తగినంత కారం అండి. ముందుగా మనము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ కళ్ళుప్పునైతే వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే వంకాయలు కట్ చేసుకొని వాటర్లో వేసుకోవటానికి. ఉప్పు నీళ్ళల్లో వంకాయ వేయకపోతే వంకాయ వగర వచ్చేస్తుందండి. అందుకొని వాటర్లో ఉప్పు యాడ్ చేసి ఇంకా ఈ వంకాయలన్నీ కట్ చేసుకొని మనము ఈ వాటర్లో యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఫ్రెండ్స్, వంకాయలు అయితే చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనము కుక్కర్ తీసుకున్నానండి. ఈ కుక్కర్లో మనము వంకాయలు అయితే వేసుకుందాం అన్నమాట. చక్కగా కట్ చేసి కడిగి పెట్టుకున్న వంకాయలు ఈ కుక్కర్లో వేసేద్దాము. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. వైట్ వంకాయ కదా, సూపర్గా ఉంటుంది. మనం ఎక్కువగా ఇటువైపు పర్పుల్ కలర్, వైలెట్ కలర్లో వంకాయలే కదండి మనం తినేది. ఇవి అయితే ఒంగోలు సైడు, నెల్లూరు సైడు దొరుకుతాయి. ప్రకాశం డిస్ట్రిక్ట్ వైపు దొరుకుతాయండి ఈ వంకాయలు అయితే. కర్రీ అయితే చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి ఎండు రొయ్యలు, ఆ రొయ్యలను కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్, అంటే రుచికి మనకి ఎంత అయితే సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ కర్రీలో అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము కారంను కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఎప్పుడు చెప్తాను ఫ్రెండ్స్, ఎండు చేపలు కానీ, పచ్చి చేపలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ ఏ కర్రీ చేసినా కూడా ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ లేకపోతే కర్రీ అస్సలు బాగోదు. అది కూడా నీసు వాసన కూడా వస్తుంది. వీటన్నిటిని మనము చక్కగా చేత్తో కలుపుకుందాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా అయితే చక్కగా చేత్తో కారం, ఉప్పు మొత్తం కలిసిపోయినట్లుగా కలుపుకుందాం. మీకు ఇష్టమైతే ఇందులో 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకున్న కర్రీలో అర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ పోసుకోకూడదు ఫ్రెండ్స్. ఈ వంకాయలు అయితే 5 మినిట్స్లో 10 మినిట్స్లో అయితే మగ్గిపోయిద్ది అనమాట ఈ కర్రీ. చూస్తున్నారా ఫ్రెండ్స్, నేనైతే ఈ కర్రీ మొత్తాన్ని కుక్కర్లో అయితే వేసాను. కాకపోతే విజిల్స్ అయితే పెట్టనండి, మామూలుగా ఇలాగే పెట్టి పొయ్యి మీద వండేస్తానమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారా ఫ్రెండ్స్, కర్రీ అయితే ఓన్లీ 5 మినిట్స్లో రెడీ అయిపోయిందండి. ఈ నెల్లూరు సైడ్ వంకాయలు కదా, చాలా సూపర్గా ఉంటుంది కర్రీ అయితే. ఇంకో 5 నిమిషాల వరకు మనము ఉంచి ఆయిల్ అయితే పైన తేలినట్టు కనిపిస్తుంది. అయినా ఇంకో 5 మినిట్స్ పెడదాం ఫ్రెండ్స్. పెట్టి మీరు రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే 1 స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే సరిపోలేదు, నేను కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే ఆయిల్ కూడా తేరింది, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనము కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడటానికి అయితే అసలు ఎంతో బాగుంది, రుచి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ మీరు కూడా చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఇలా ఎండు రొయ్యలు వేసి చక్కగా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా మీకు ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ లింక్ని పంపించండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, బాయ్ బాయ్, సీ యూ అంటిల్ దెన్.